గోకులనందన ఇన్ఫ్రా ఎపిసోడ్లో ముందు అడ్వకేట్ సుబ్బారావు ఆ వెంటనే సింగర్ మంగ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఆరోపణలు ఫిర్యాదులతో మ్యాటర్ని ఎక్కడికో తీసుకువెళ్లారు. ఇంతవరకు ఓకే, బట్ నోట్ల కట్టల మాట ఏంటి? సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఆ రెండు శాఖలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మనీ వీడియోను లైట్ తీసుకున్నారా? జరుగుతున్న చోద్యాన్ని చూసి టైంపాస్ చేస్తున్నారా? ఇవేవీ కాకుండా ఇంకేదైనా మతలబుందా? గత వారం రోజులుగా ఈ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి భరత్ చౌహాన్. ఇతను మంగ్లీ సోదరుడు శివ, రమావత్ మధు మరికొందరితో కలిసి గోకులనందన ఇన్ఫ్రా అనే సంస్థను ఏర్పాటు చేశారు. అధిక వడ్డీ, డబుల్ రాబడి అనే కిటుకుతో కోట్లకు కోట్ల పెట్టుబడుల్ని లాగారంటూ లాయర్ సుబ్బారావు విడుదల చేసిన వీడియో ఇది. శివాన్ టీం వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారన్నది సుబ్బారావు వాదన. అదే విషయాన్ని బాధితులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల్ని ఖండించిన మంగ్లీ కక్షగట్టి నీచమైన ప్రచారానికి దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ నోట్ల కట్టలన్నీ ఎవరివి, ఇక్కడ లెక్క పెట్టాక ఎక్కడికి తరలించారు, ఎవరి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది మిస్టరీగా మారింది. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించారు సార్, అవునా కదా? వాళ్ళందరూ కష్టపడి బంగారం కుదవబెట్టుకొని వాళ్ళు బయట అప్పులు తెచ్చుకొని వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు మోసపోయారు. మోసపోయిన ఇప్పుడు అసలు ఆ డబ్బంతా ఎక్కడ ఉందనేది కావాలి కదా. 200 రూపాయల నోట్ల కట్ట లెక్కేస్తే 20,000 రూపాయలు. అదే 500 నోట్ల కట్టలో 50,000. 6 వరుసల్లో అంటే 3 లక్షలు. ఈ లెక్కన ఇక్కడ ఉన్నవన్నీ లెక్కిస్తే కోట్ల పైమాటే. పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తుందన్న ఆశతో చాలా మంది వీళ్లను నమ్మి లక్షలకు లక్షలు సమర్పించుకున్నారు. ఆ డబ్బే ఇదంతా. మరి ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? లాభాల పేరిట జనం నుంచి వసూలు చేసిన పైసలేనా? మరైతే పోలీసులు ఎందుకని కూపీ లాగడం లేదు? అధిక వడ్డీ మాటల్ని నమ్మి బావిలో పడ్డ బకరాలు ఎందరో ఉండొచ్చు, కానీ ఐటీ శాఖ ఎందుకని నజర్ వేయడం లేదు? మనీ డైవర్షన్ లో ఎవరి పాత్ర ఏంటన్న దానిపై ఎందుకు ఆరా తీయడం లేదు అన్నది అంతుపట్టకుండా మారింది. అసలు ఈ నోట్ల కట్టలపై వాళ్ళ దృష్టి పడలేదా? పడినా మాకెందుకు లేని మిన్నకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో వసూళ్లు, బెదిరింపుల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్ళింది మ్యాటర్. సిఐడి కూడా ఎంటర్ అయి తనదైన స్టైల్లో దర్యాప్తు చేస్తోంది. కానీ నోట్ల కట్టల వ్యవహారంపై ఇటు పోలీస్ శాఖ గానీ అటు ఐటీ శాఖ గానీ మౌనమే మా భాష అన్నట్టుగా ఉండడమే ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.